కోటకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బడులతో కౌరు పెడతారు వాళ్ళ తల్లిదండ్రులకి. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి. వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, మేము లింగాయత కులస్తులు, మీరు జైను రాజవంశులు, మాకు మీకు తగదు, మా అమ్మాయికి ఈ జన్మకు పెళ్లి యోగం లేదని అంటారండి. ఎందుకంటారంటే ఆమె బాల్యం నుంచి మహాశివభక్తురాలు అండి, మంచి సాధన పర్రాలు కూడా. అయితే రాజుగారు వినిపించుకోరు, ఆమె తీసుకురమ్మని మళ్ళీ కౌరు పెడతారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడతారండి, ఈ రాజుగారు ఏం చేస్తారని. వాళ్ళ తల్లిదండ్రుల బాధను చూసి ఆ అక్క మహాదేవి ఆ రాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి. వెళ్ళిన తర్వాత, రాజా మీరు చెప్పినట్టే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, నేను మీ మందిరంలో కొన్ని రోజులు ధ్యానం చేస్తాను, ధ్యానం అనంతరం పెళ్లి చేసుకుంటానని అంటారు ఆమె. అయితే రాజుగారు అనుకుంటారు ఒక 20 days 40 days ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒప్పుకుంటుందని రాజుగారు ఒప్పుకుంటారు. ఆమె బాల్యం నుంచి మహా సాధన పర్రాలి. ఆమె కొన్ని నెలలు రోజులు గడిచిన ఆమె ధ్యానంలోంచి లేవదండి. లేవకుంటే రాజుగారు కోపం వస్తుంది. కోపద్రోహంతో నువ్వు చెప్పింది ఏంటి చేసేది ఏంటని ఆమె యొక్క ధ్యానాన్ని భంగం చేస్తాడండి. అప్పుడు ఆమె అంటారు, రాజా మీ దగ్గరకు వచ్చి నేను ధ్యానంలో కూర్చుంది, మీరు ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని మీ దగ్గరకు వచ్చి ధ్యానంలో కూర్చున్నాను. మీరు ఎప్పటికీ నా శరీర అందాన్ని చూసి కామద్రోహంతో భావిస్తున్నారు, ఈ శరీర అందాన్ని చూసే కదా నన్ను ఇలా మోహిస్తున్నారని ఆమె రాజుగారు బలవంతం వల్ల ఆమె వస్త్రాలు వదిలి ఆ రాజుగారు ముఖం మీద కొడతారండి. ఆమె వస్త్రాలు ఉండవు. అయితే రాజుగారు ఆశ్చర్యపోతాడు. ఆమె భక్తి పట్టుదల, ఆమె యొక్క తెగింపుని చూసి ఆశ్చర్యపోయి ఆ రాజుగారు ఆమె పాదాల మీద పడి క్షమాపణ కోరుతాడు. కోరిన తర్వాత ఆమె ఆ రాజు దగ్గర నుంచి వచ్చేస్తుంటారు. రాజుగారు చాలా ప్రాధాయపడతారు, అమ్మ నాకు తెలిసి తెలియక తప్పు చేశాను, మీరు ఎక్కడ ఉన్నారు, మీకు ఏం కావాలో సమకూరుస్తానని చాలా ప్రాధాయపడతాడు. అయినా ఆ రాజు దగ్గర నుంచి ఆమె వచ్చేస్తారు. వచ్చేస్తూ ఉంటే ఆ ఊరు వాళ్ళందరూ కొట్టడం చేయడం చాలా చిత్రాంశాలు పెడతారండి. మేము దిగంబరాలుగా ఉంటే ఆ ఊరు కూడా వదిలి ఆమె ఊరు బయట ఒక చెట్టు కింద నివసిస్తుంటుంది. ధ్యానం చేసుకుని సాధన చేసుకుంటూ ఆమె ఒక చెట్టు కింద ఉంటుందండి. ఆమెతో పాటు భిక్షపరడం చేసుకున్న ఆమె అడుక్కున్నాము, ఆమెతో పాటు జీవిస్తుంటుందండి. మూగా ఆమెకు మాటలు రావు. ఆమెతో పాటు కొంత జీవిస్తుండగా ఆమె సేవ చేస్తుండగా ఆమె యొక్క సిద్ధి బలం వల్ల ఆమె మాటలు రావడం జరుగుతుంది. ఆమె చెప్తారు ఆ ఊరు వాళ్ళందరికీ, నీకు మాటలు ఎలా వచ్చినంటే అడిగితే చెప్తారు, అక్క మహాదేవిలో నాకు మాటలు వచ్చాయి, ఆమె మహాయోగి అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ గ్రహించి ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి ఆమెను తీసుకొస్తారండి. తీసుకొచ్చి కళ్యాణకట్ట అని ప్లేస్ అండి, బీదర్ డిస్టిక్. ఆ కళ్యాణకట్ట స్థాపకులు వచ్చేసి అల్లమప్రభు బసవలింగ. ఈ లింగాయతులకి మత గురువులు అండి వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆమెకి నామకరణం చేస్తారండి. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు మహాదేవి. అందరికీ సోదరభావంగా ఉండేటట్టు అక్క మహాదేవిని నామకరణం చేసి వాళ్ళు గురువు ఉపదేశం ఇస్తారండి. ఆ గురువు ఆశీస్సులతోని 800 సంవత్సరాల కింద శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చి ఆమె సాధన చేయడానికి, ధ్యానం చేయడానికి ఈ ప్లేస్ ఆమెకు అనుకూలంగా ఉండి ఈ గృహంలోకి వచ్చి ఆమె కొంతకాలం తపస్సు చేసిందనగా కర్ణాటక చరిత్ర అండి. ఆమె ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి ఈ స్థావరం కూడా వదిలి వెళ్ళిపోతారు. కదలి మనం చెప్పని చూడండి సార్ వచ్చేటప్పుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే భగవంతునితో ఐక్యత అయినట్టుగా కర్ణాటక స్టోరీ సార్. ఈ గృహంలో కొన్ని 1,00,000 సంవత్సరాల కింద ఏర్పాటైనట్టుగా పురాణాలు చెప్తున్నాయి సార్. సార్ ఇలాగే ఒక 70 అడుగులు వెళ్తే న్యాచురల్ శివలింగం ఉన్నది సార్. శివలింగం దర్శనానికి వెళ్తున్నాం, అందరూ మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అంటున్నారు సార్. లోపల ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. మినిమం 20 మెంబర్స్ రండి సార్. 20 మందికి తక్కువ వచ్చినా పర్వాలేదు, ఇబ్బంది పడతారు. అంతవరకు మిగతా వాళ్ళు ఇక్కడ కొద్దిగా క్లెయిమ్ చేయాలి సార్.